Hi guys, welcome to Humor's channel. Is STI and LOD are related. STI అని LOD రెండు రిలేటెడ్ అంటే అవును రిలేటెడ్. మనం see ఇది అనేది డివైస్ ఎన్మాస్ యొక్క సైడ్ వ్యూ. ఇది STI, ఇది ఎన్ డిఫ్యూజన్, ఇది అనేది సైడ్ వ్యూ. STI అనేది మనం టాప్ వ్యూ నుంచి చూసుకుంటే ఇట్లా రెక్టాంగిల్లో ఉంటుంది. ఇది అనేది ఎన్ ప్లస్ డిఫ్యూజన్, ఇది అనేది గేట్, ఇది అనేది ఎన్ ప్లస్ డిఫ్యూజన్ ఎన్మాస్. ఇది ఎన్ ప్లస్ డిఫ్యూజన్, ఇది ఎన్ ప్లస్ డిఫ్యూజన్ డ్రైన్, ఇది డ్రైన్, ఇది సోర్స్, ఇది గేట్, ఇది అనేది ఈ రెక్టాంగిల్ బాక్స్ అనేది STI. సో STI వల్ల మనకు ఇక్కడ స్ట్రెస్, ఈ డిఫ్యూజన్ ఏరియా దగ్గర ఉండడం వల్ల మనకు స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ స్ట్రెస్ ఉండడం వల్ల మనకు థ్రెషోల్డ్ వోల్టేజ్ చేంజ్ అవుతుంది. సో ఎలా ఇవి రిలేటెడ్ అంటే సి LOD STI ఎలా రిలేటెడ్ అంటే ఇక్కడ మనకు రౌండ్గా STI ఉంటుంది. ఇది టాప్ వ్యూ అన్నమాట. ఇది అనేది టాప్ వ్యూ, ఇది అనేది సైడ్ వ్యూ. STI ఇట్లా సైడ్ వ్యూలో మనకి ఈ సైడ్ ఇట్లా కానొస్తుంది. అదే టాప్ వ్యూలో పోతే మనకి ఇట్లా రౌండ్గా ఉంటుంది చుట్టూ. సో ఇది డ్రైన్, సోర్స్, ఇది డ్రైన్, ఇది సోర్స్, ఇది డ్రైన్, ఇవి రెడ్ కలర్ వచ్చి పాలి గేట్లు. సో ఎలా మనకు రిలేటెడ్ అవుతాయంటే ఇప్పుడు LOD అంటే లెంత్ ఆఫ్ డిఫ్యూజన్ కదా. డిఫ్యూజన్ అంటే ఇప్పుడు ఈ యాక్టివ్ రీజన్ ఉంది, ఈ యాక్టివ్ రీజన్ అయినా డిఫ్యూజన్ రీజన్ అయినా రెండు ఒకటే. ఈ సోర్స్ డిఫ్యూజన్, ఈ డిఫ్యూజన్ ఏరియా ఎంత లెంత్ ఉంది, ఈ డిఫ్యూజన్ ఏరియా అనేది ఎంత లెంత్ ఉంది అనేదే LOD. సో STI LOD ఎలా రిలేటెడ్ అవుతాయంటే ఇప్పుడు మనకు షార్ట్ యాక్టివ్ రీజన్, ఇది యాక్టివ్ రీజన్ అంటే యాక్టివ్ రీజన్ అయినా డిఫ్యూజన్ రీజన్ అయినా రెండు ఒకటే కదా. సో మనకు యాక్టివ్ రీజన్ అనేది, ఈ డిఫ్యూజన్ రీజన్ అనేది షార్ట్గా ఉంది, చాలా షార్ట్గా ఉంది. మనకి ఇక్కడ STI ఉంది, మనకు రౌండ్గా ఇలా STI ఉంది. సో ఈ STIకి ఈ డివైస్ అనేది ఇక్కడ డిఫ్యూజన్ రీజన్ అనేది షార్ట్గా ఉంది. డిఫ్యూజన్ రీజన్ షార్ట్గా ఉండడం వల్ల STI స్ట్రెస్ అనేది ఎక్కువ ఇంపాక్ట్, ఈడ STI స్ట్రెస్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ డివైస్కి, సోర్స్కి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ STI స్ట్రెస్. సో షార్ట్గా ఉండడం వల్ల డిఫ్యూజన్ లెంత్ మనకు యాక్టివ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది మనకు. అదే మనకు షా సో యాక్టివ్ రీజన్ ఉండడం వల్ల STI స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది, షార్ట్ యాక్టివ్ రీజన్ ఉండడం వల్ల. సో అలా అని మనం లాంగ్ యాక్టివ్ రీజన్ పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు లాంగ్ యాక్టివ్ రీజన్ ఉంది, ఇది రౌండ్గా STI అనుకోండి, ఇది రౌండ్గా STI, మరి ఈ రౌండ్గా STI ఉంది. STI ఇది సోర్స్, ఇది డ్రైన్. సో మనకు డిఫ్యూజన్ అనేది, యాక్టివ్ రీజన్ అనేది చాలా లెంత్ ఉంది, చాలా లాంగ్ ఉంది. STIకి మనకు యాక్టివ్ రీజన్ అనేది చాలా లాంగ్ ఉంది. సో మనకు ఈ STI స్ట్రెస్ అనేది అంతగా ఉండదు, సో తక్కువ ఉంటుంది.
సో ఎస్టీఐ స్ట్రెస్ అనేది ఇక్కడ మనకు తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ గేటు చాలా దూరం ఉంది. ఈ డిఫ్యూజన్ అనేది లెంత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి గేట్ అనేది చాలా దూరం ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా ఎక్కువ లాంగ్ ఉండడం వల్ల మనకు పారాసిటిక్ కెపాసిటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అదే కాక ఏరియా అనేది వేస్ట్ అవుతుంది. ఇక్కడ చాలా సిలికాన్ అనేది వేస్ట్ అవుతుంది. సిలికాన్ అనేది వేస్ట్ అవుతుంది. యాక్టివ్ రీజ్ ఇది ఎక్కువ ఏరియా వేస్టేజ్ అవుతుంది. మనకు పారాసిటిక్ కెపాసిటెన్స్ ఎక్కువ అవుతుంది. సో లాంగ్ యాక్టివ్ రీజన్ అనేది మనం యూజ్ చేసిన వేస్ట్, షార్ట్ యాక్టివ్ రీజన్ యూజ్ చేసిన వేస్ట్. సో మనకు ఇలా మనం ప్రివెంట్ చేసేకి మనం డమ్మీ డివైజెస్ని యూజ్ చేస్తాం. డమ్మీ డివైజెస్ అంటే ఏం ఫంక్షన్ చేయవు. ఇది సోర్స్, డ్రైన్, ఇది సోర్స్, ఇది డ్రైన్ అనుకోండి. ఇది 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 ఇక్కడ ఈ లాస్ట్ ఇది డమ్మీ డివైజ్, ఇది డమ్మీ డివైజ్. సో ఎస్టిఐ స్ట్రెస్ అనేది డమ్మీ డివైజ్ అనేది ప్రివెంట్ చేస్తుంది. ఈ డమ్మీ డివైజెస్ ప్రివెంట్ చేయడం వల్ల వర్కింగ్లో ఫంక్షన్ చేసే డివైజెస్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. సో ఈ ఎస్టిఐ స్ట్రెస్ మనకు అనేది ఈ డమ్మీ డివైజెస్ మీద పడతాయి. ఇవి జస్ట్ ప్రివెంట్ చేస్తాయి ఈ ఎస్టిఐ స్ట్రెస్ని. ఇవి ఫంక్షన్ చేయవు. ఈ డమ్మీ డివైజెస్ అసలు వర్కింగ్ చేయవు, ఫంక్షన్ చేయవు, జస్ట్ ప్రివెంట్ చేస్తాయి ఎస్టిఐ స్ట్రెస్ని. సో ఇవన్నీ ఈ ఈ 3 డివైజెస్ ఉన్నాయి కదా, ఈ త్రీ డివైజెస్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు డమ్మీ డివైజెస్ వాడడం వల్ల. సో ప్రివెంట్ చేయడానికి మనం డమ్మీ డివైజెస్ యూస్ చేస్తాము. లాంగ్ యాక్టివ్ రీజన్ యూస్ చేస్తే మనకు సిలికాన్ ఎక్కువ వేస్ట్ అవుతుంది, పారాసిటిక్ కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది, స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది ఎస్టిఐ స్ట్రెస్. అదే షార్ట్ యాక్టివ్ రీజన్ పెడితే మనకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, థ్రెషోల్డ్ వోల్టేజ్ చేంజ్ అవుతుంది. ఇది సైడ్ వ్యూ, ఇది అనేది టాప్ వ్యూ. సో గైస్ అర్థమైందని పెట్టండి కామెంట్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.